పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కానీ మా ముసలిమోత వారు అత్తలేడేందుల్లా ఓ పరి అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? గిన్నెలు గిలాసులు అన్ని చదివినావారు ఎవరు లచ్చలే సిద్ధారులు నా ఈ దోతులు గిట్ల అన్ని అలా పెట్టినావుగా. మళ్ళీ ఆడికి పోయినాక మనం అదోటి ఇదోటి కొనాలంటే మన దగ్గర పైసలు లేవు మరి. పొయ్యేదో ఓ పనికి మరి. ఆగో ఎల్లి మళ్ళీ కూడినట్టు కూడా ఇద్దరాకం ఏడుకోతున్నారే. ఓ తాత ఏడుకోతున్నావు? అరే వచ్చిన బుజ్జి నేను వాడ పొడుగుతా ఊళ్ళో అందరికి పోతానా అని చెప్పినా కానీ నీకు చెప్పుడు మర్చిపోయినా. ఇక మేము ఊరు ఇడిచిపెట్టి పోతానం కానీ ఇక నువ్వు జరంతా ఇంటికాడ అందరు పైలాంగా ఉండరు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కానీ నువ్వు కూడా ముసలిదానికి అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటుండు. మరి లేకుంటే బెంగటిల్తుంది, జరంతా పుణ్యం ఉంటుంది. దహే రారా. ఇంతకు నువ్వు ఏడుకోతున్నావే, ఎందుకు ఊరు నిడిచిపెట్టిపోతున్నావు అది చెప్పరాదు? ఏం పాడుపడ్డదే ఊళ్ళే. ఓ కాలం చక్కగా ఆయనా, ఓ పంట చక్కగా పంజేనా, ఓ సర్కారు పథకం చక్కగా అందేనా. ఏం ఉచుకుండాలే ఈ ఊళ్ళే ఇట్టనే వండుకుంటున్నాను అనుకో, కొసాకరికి నేనే అమ్ముడు పోయే తట్టున్నా. చూస్తాను రా అలకదక్కువ. ఓ స్నీ అన్నాలం పాడుగాను. సర్కారు మంచిగా రైతులకు రుణమాఫీ చేసే, రైతు భరోసా అయ్యబట్టే ఇంకేం కావాలనే? అంటే ఇక ఏం వద్దా, అవి ఇత్తే తీసుకొని నడింత మలుసుకొని పండు అంటానవా? ఆ పంట పండించేందుకు నీళ్ళు వద్దా? ఆ పండిన పంటను కొనేటోడు వద్దా? ఏమిటికి అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కాలువలల్లో గలగల అని కాళేశ్వరం నీళ్లు పారుకుంటూ వచ్చి నడి ఎండాకాలంలో నిండుకుండా లెక్క చెర్రు నిండుకొని ఉండేది కాదురా. అప్పుడు యాసంగి పంట ఎంత దండిగా పండించాం. ఇప్పుడు ఏది వచ్చిగానే ఎండి ఎర్రగాళ్ళు అయి ఉన్నది. అరే నీ అవ్వా, సర్కారు గద్దెనెక్కి ఏడాదే దాటే అన్ని సక్కబడేటాలకు టైం పట్టదా అనే. ఈయేడు కాకపోతే వచ్చే ఏడన్నా అన్ని సక్కబడయా? ఆగరాదు జరా. మళ్ళీ ఏడాది 6 నెలలు అని మాట్లాడక మంది కొంపలు ముంచేదాన. ముఖ్యమంత్రి సారేమో సర్కారు ఖజానా అంతా ఖాళీగా ఉన్నది, పండు పెట్టే కాడ పత్రం పెట్టినట్టు బడ్జెట్ పద్మనాభం లెక్క నేను రాష్ట్రాన్ని నిలదీస్తానా అని చెప్పవాలి. ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇక ముళ్ళంతా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడితే మీరే పంచుర్రి అనబట్టే. ఇక ఏం బతికే తట్టున్నది ఈ రాష్ట్రంలో. ఊళ్ళల్లో జనాలందరూ కూడా గిత్తనే మాట్లాడుకుంటారు. ఏమో ఏడు కాలం అవుతుందో కాదో, కాలం కాకపోతే బతుకుడు ఏముంటుందిరా. అందుకే బయట వెళ్ళినాం, రాజ్యాలు పట్టుకొని పోతానం. ఇక సరే సరే పోతే పోతేవి గాని మరి ఏ రాజ్యం పోతున్నవే అదన్నా చెప్పు. పోతాను. అదేంద్రా దాని పేరేంది? అమరావతి. అమరావతి రాజ్యానికి పోతాను. అక్కడ చంద్రాల సారు జనాలందరినీ మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడట. ఆడికే పోతాను. ఇక ఆగో అమరావతిలో ఏం చేస్తావే? ఏం చేసిరే ఉన్నదే, అమరావతికి వచ్చేటందుకు పార పనికి పోతాను. మోడీ సార్ కూడా చంద్రాలు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏ పని చేసినా కూడా వెనుక తీయకు, నీకు ఎన్ని రూపాయల కట్టలు కావాలంటే అన్ని రూపాయల కట్టలు ఇస్తానన్నాడట. ఇక చంద్రాలు సార్ ఊరుకుంటాడారా? పగ్గం తెంపిన ఎద్దు కదా పరుగులు పెట్టించినట్టు పరుగులు పెట్టిస్తాడు అమరావతిని. మాకు అక్కడ మస్తు ఉపాధి పని దొరుకుతుంది. మేము ఆడికే పోతాం. ఇక దారా పోదాం, బస్ వస్తుంది. అరే నీ అవ్వా, మోదీ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదే మన తెలంగాణకు కూడా నిధులు ఇస్తాడు కావచ్చు. జరంత ఓపిక పట్టరాదు? ఆ ముచ్చటే మాట్లాడకు. మనోళ్ళకేమో అడిగే ముఖం లేదాయ, మోడీ సార్కు ఇచ్చే మనసు రాదాయ. ఇక ఏం బాగుపడుతుంది చెప్పు రాష్ట్రం. అరే మనల్లో మనం ముచ్చట అడుగుతా చెప్పు పిల్ల. మన తెలంగాణ జనాలు భూపాచికి ఏం అన్యాయం చేసిరు చెప్పు. 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది ఎంపీలను గెలిపించారు. అసలు మోడీ సారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత మంచిగా చూడాలి, ఎన్ని నిధులు ఇవ్వాలి చెప్పు. ఇది ధర్మమేనా? 16 మందిని గెలిపిస్తే 16 రూపాయలు కూడా బుచ్చ వేసినట్టే ఇయ్యకపాయ. ఇదేనా మోడీ సార్ది న్యాయం, ధర్మం? అడగరా వీళ్ళు పోయి. మరి నువ్వైనా నేనైనా జనాలం మనమేం చేస్తామే? మన చేత ఓట్లు వేయించుకొని గెలిచి సీట్లలో కూర్చున్న లీడర్లు నిలదీసి అడగాలి. గా సోయి వాళ్ళకు ఉండాలి. ఆ సోయి వాళ్ళకు లేదు కాబట్టి ఇంత వలస వెళ్ళిపోతాను. ఒకలెనుకోగలు ఊళ్ళో అన్ని కాలేటట్టు జనాలందరూ వలస వెళ్ళిపోయినాక ఆ లీడర్ల ఏలుబడి ఎట్లున్నదో ఓట్ల నాటికి ఎరకవుతుంది. గప్పటిదాకా గిత్తనే చూసుకుంటూ ఉండాలి. ఏం చేస్తాం మరి? అవునే తాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు, చిన్న ముఖ్యమంత్రి పవనాల సారు ఇద్దరు మంచిగా కేంద్రాన్ని బుర్రకిచ్చుకొని వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలనో అవి తెచ్చుకుంటున్నారు. గట్లా మనోళ్ళు కూడా పోయి అడుగేది ఉంటే మోదీ సారు కాదను నా చెప్పు. కాదన్నా కూడా జనాల తరపున కొట్లాడాలి. అరే మేము ఎట్లా బతకాలి సారు,
వాళ్ళకి ఇచ్చినట్టు మా రాష్ట్రానికి కూడా నిధులు ఇయ్యి సారు అని మోడీ సారు నిలదీసి అడగాలి. అట్లా అడిగేది లేదు కానీ మా మోడీ సారు పెద్ద ఇది అని చెప్పి పువ్వు పార్టీ వాళ్ళందరూ భజన చేయవచ్చు. ఇక ఇటు చెయ్యి పార్టీ వాళ్ళేమో వాళ్ళని అడవం, వాళ్ళ పంచాయతీలే తెగుతలేవా. ఇక వీళ్ళు పోయి కేంద్రాన్ని ఏం అడుగుతారు. ఇక వీళ్ళు ఇట్లుంటే మా జనాలకు గిత్త అవుతాను. మరి ఏం చేస్తాం? ఇక నువ్వైతే ఇంటికి ముసల్దానికి ఫోన్ చేసి జర అప్పుడప్పుడు మందలి అది బెంగటిల్తుంది. మేము పోతాను, మాకు పొద్దు పోతుంది, రారా. అరే నువ్వు ఒక్కనివే పోతున్నావానే, మరి ముసల్దాన్ని కూడా తీసుకుపోకపోయినావు. దాని పాడైపోను రాయే లక్ష్మి అని అంటే నేను సచ్చినా బతికినా ఊళ్ళోనే ఉంటాగా, నేను ఏడికి రాను ముసలాడు, నువ్వు బీక్తో బీకు అని అన్నది. అందుకే ఇక మేమే బయలుదేరినాం. కానీ నువ్వు అయితే అప్పుడప్పుడు ఆ ముసలిదానికి ఫోన్ చేసుకుంటుడు, నువ్వు బాగా తిప్పాడు. ముచ్చట్లు బరువు అవుతాయి. రారా నేనే అంటా. నీ అందంగా కొమ్మకోవాల ఖర్చు చూసిండ్రానుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. మోదీ సారు అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మాట పట్టుకొని కన్న తల్లసొంటి ఊరును ఉన్న ఇల్లుని ఇడిచిపెట్టి పోతున్నా అంటున్నాడు. అయినా మా ముసలోడే కాదుల్లా, తెలంగాణలో ఈ నడుమ జనాలు పడుతున్న గోసలు చూసి చాలా మంది మళ్ళా వలసలు పోయే కాలం వచ్చిందట. మరి ఇప్పటికైనా సర్కారు వలసలు పోకుండా ఆపే ఎగుమతులు ఏత్తదో మరేం కథనో చూడాలే ఇక.